ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ ప్రశస్తమైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాము. ఈరోజు దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ తలాంతును బట్టి దేవుని మాటలు అనేక మందికి వినిపించాలని దేవుని చిత్తమై ఉన్నది కనుక ఈ సమయంలో దేవుని మాటలు కొన్ని మీ అందరికీ వినిపించాలని మరి దేవుని నామములో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ మనము కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మరి ధ్యానించుకుందాం. సరే, మంచిది. దేవుని వాక్యంలో నుండి మనము దేవునితో నడుచుట అనే అంశం మీద కొన్ని మాటలు మనము వాక్యంలో నుండి తెలుసుకుందాం. దేవునితో నడవటం. ఈ లోకంలో అనేక మంది లోకంలో నడుస్తూ ఉంటాం. కొంతమంది దేవుని మాటలను బట్టి నడిచేవాళ్ళు, కొంతమంది మనుషుల మాటలను బట్టి నడిచే వాళ్ళను ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుని లేఖనంలో నుండి మనం కొన్ని మాటలు తీసుకున్నట్లయితే దేవుడు హనోకుతో నడిచినట్లుగా చూస్తున్నాం. దేవునితో హనోకు నడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని మాటలు, దేవుని యొక్క శక్తి, ఆ మాటలను బట్టి హనోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచినట్లుగా మనం లేఖనంలో చూస్తూ ఉన్నాం. దేవుని మాటలను బట్టి మనం ఇక్కడ గమనించినట్లయితే దేవునికి ఇష్టముగా ఉన్నటువంటి మనుష్యుడు, లేక దేవుని యొక్క ప్రేమకు పాత్రుడైనటువంటి మనుషుడు, దేవుని ఆశీర్వాదం పొందుకున్నటువంటి మనుషుడు, దేవుని చేత నడిపించబడేటటువంటి మనుషుడు మనం చూస్తూ ఉన్నాం. హనోకు 300 సంవత్సరములు దేవునితో నడిచినట్లుగా మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను కనుక అతడు లేకపోయాను. దేవుడు ఆయనను మరణము చెందకుండానే ఆయన పరలోకానికి తీసుకొని పోబడినట్లుగా లేఖనం మనకు హెచ్చరిస్తుంది ప్రియులారా. అయితే ఇక్కడ దేవునికి దగ్గరగా నడిచినటువంటి హనోకు, దేవునికి తగినట్లుగా జీవించాడు హనోకు. మరి అలాగే చూసినట్లయితే 300 సంవత్సరములు దేవునితో నడిచినటువంటి వాడు, దేవుని ఎడల అపారమైన ప్రేమ కలిగినటువంటి వాడు, దేవుని ఎడల అపారమైన భక్తి కలిగినటువంటి వాడు. ఈ 4 లక్షణాలను మనము చూసినట్లయితే అపారమైనటువంటి భక్తి ఆయనలో ఉన్నది. దేవుని ఎడల నమ్మకం ఉన్నది, దేవుని ఎడల నిజాయితీ కలిగి జీవించాడు, దేవునికి తగినట్లుగా తన జీవితాన్ని మలుచుకున్నట్లు కూడా మనం చూస్తాం. ఆయనతో నడిచాడు ప్రియులారా. ఎందుకు ఆయనతో నడిచాడంటే ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు, ఆయన వెంబడిస్తూ ఉన్నాడు, ఆయన మాటకు లోబడినాడు, ఆయన చిత్తాన్ని జరిగించేవాడిగా, దేవుణ్ణి మరి ప్రేమించేవాడిగా ఆయన మనం చూస్తూ ఉన్నాం. అందుకనే దేవునితో ఆయన 300 సంవత్సరములు నడిచినట్లు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు మనం ఒకసారి గమనించినట్లయితే, ఈనాడు మనం ఒకసారి లోకం వైపు మనం చూసి గమనించినట్లయితే అనేక మంది ఆయా రీతులుగా నడుస్తూ ఉన్నారు పిల్లలు. కొంతమంది దేవుని యొక్క మాటలకు చెవి యొగ్గక, దేవుని యొక్క మాటలను లెక్క పెట్టగా, దేవుని యొక్క మార్గంలో నడవక, ఇదిగో అనేక మంది వైపు నడుస్తూ ఉన్నారు. అనేక మందితో లోకస్తులతో నడుస్తూ ఉన్నారు. లోకస్తులతో నడిచి వారి జీవితాలను దేవునికి దూరంగా ఉంచుకుంటూ, దేవుని యొక్క మాటకు లోబడకుండా లోకంలో తిరిగాడుచున్నటువంటి ప్రజలను మనం అనేక మందిని చూస్తూ ఉన్నాం ప్రియులారా. సంఘంలో కానీ సమాజంలో కానీ దేవుణ్ణి ఎరిగి కూడా ఎరగనట్లుగా ఇదిగో ఈ లోకం వైపు పరిగెత్తుచున్నటువంటి అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం. అనేక మంది ఆయా రీతులుగా వారి ప్రయాణాన్ని కొనసాగించే వారిగా ఉన్నారు. అనేక మంది ఇదిగో త్రాగుడనే బానిసత్వానికి అలవాటై ఇదిగో ఆ మార్గమును ఎంచుకొని ఆ మార్గములో నడుస్తూ ఉన్నారు. దేవుని ఎడల భయం లేదు, దేవుని ఎడల భక్తి లేదు, దేవుని ఎడల విశ్వాసం లేదు. దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడనే ఆ నిరీక్షణ, ఆ యొక్క ఆలోచన, ఆ యొక్క గమనం లేకుండా ఇదిగో మనుషులు ఇచ్చలవిడిగా ఇదిగో లోకములో అనేక విధాలుగా వారు నడుస్తూ ఉన్నారు ప్రియులారా.
అది ఎంతవరకు సమంజసం, ఎంతవరకు దేవుణ్ణి మనం సంతోషపెట్టేవారిగా ఉన్నాం, ఎంతవరకు దేవుని మాటకు లోబడి ఆ మాట చొప్పున మనము నడిచేవారిగా ఉన్నామో ఒక్కసారి మనము గమనించవలసినటువంటి సమయం. ఎందుకంటే ఇదిగో దేవునితో నడిచినటువంటి హనోకు దేవునికి లోబడినాడు, దేవుణ్ణి ప్రేమించినాడు, దేవునికి బద్ధుడై ఉన్నాడు, దేవుని కొరకు మరి తన ప్రాణమునే త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండి ఇదిగో దేవుణ్ణి వెంబడించినాడు, దేవుని మార్గంలో నడిచాడు, ఆయనతో నడిచాడు కనుకనే ఆయన బహు బలమైన విశ్వాసములో మన విశ్వాస జీవితంలో ఆయన దేవుణ్ణి వెంబడించి అదిగో గొప్ప ఆశీర్వాదం పొందుకున్నాడు ప్రియులారా. ఏ మనుషుడు ఇదిగో అటువంటి విధానంలో వెళ్ళలేదు ప్రియులారా. ఏ మనుషుడు కూడా ఇదిగో మరణము చెందకుండా ఇదిగో పైకి వెళ్ళలేదు, దేవుని దగ్గరకు వెళ్ళలేదు ప్రియులారా. దేవుడు ఆయన్ని పిలుచుకున్నాడు, ఆయన ప్రాణముతోటే ఇదిగో ఆయన్ని పిలుచుకున్నాడు. ఎంత గొప్ప ఆశీర్వాదమో, ఎంత గొప్ప శక్తో, ఎంత గొప్ప విశ్వాసమో, ఎంత గొప్ప ఆధిక్యతో, ఎంత గొప్ప ప్రేమో ఆ దాన్ని బట్టి మనం ఈనాడు ఆయనను గమనించవలసినటువంటి పరిస్థితి. మరణం చెందలేదు, దేవుని యొక్క మరి ఆ మాటకు లోబడి ఇదిగో దేవుడు ఆయనను మరణం చెందకుండానే ఇదిగో పరలోకానికి మరి వెళ్ళినట్టు కూడా మనం చూస్తా ఉన్నాం. ఆయన విశ్వాసమును బట్టి, ఆయన నీతిని బట్టి ఇదిగో విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడినని, అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము చెప్తా ఉన్నారు. ఆయన సాక్ష్యము బహు అద్భుతమైన సాక్ష్యము. ఆయన సాక్ష్యము ఇదిగో ఈ ప్రపంచానికి ఒక గొప్ప ఆదర్శంగా, ఒక మేలుకరంగా ఈ ప్రపంచంలో ఉన్న మానవాళికి ఒక సందేశము ఆయన ద్వారా ఇదిగో పంపబడుతున్నది ప్రియులారా. ఎందుకంటే దేవునికి ఇష్టడుగా ఉన్నాడు, దేవుని యొక్క మాటకు లోబడినాడు, దేవునితో నడిచినాడు. నడవటం అంటే ఇదిగో నీవు నేను నడిచే నడక కాదు ప్రియులారా. నడవటం అంటే ఇదిగో ఈ లోక సంబంధమైన మనుషులతో నడవటం కాదు. దేవునితో నడవాలంటే దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేవారిగా ఉండాలి, దేవుని యొక్క మాటకు లోబడేవారిగా ఉండాలి, దేవుని యొక్క మాటను శిరస మరి అనుసరించేవారిగా ఉండాలి. ఆ విధముగా ఉన్నట్లయితే ఇదిగో నీవు నేను ఈ ప్రపంచంలో, ఈ లోకములో ఇదిగో మన మనుగడ కొనసాగుతున్నది ప్రియులారా. ఇదిగో మనుగడ కొనసాగాలంటే, దేవునితో నడవాలంటే దేవుని చిత్తాన్ని ఎరిగి ఉండాలి, దేవునికి ఇష్టమైన మార్గంలో నడవాలి. ఆయన మాటలను నిత్యము మనము తలపోసుకునే వారిగా ఉండాలి ప్రియులారా. ఆ విధముగా నీవు నేను ఉండగలిగితే, ఆ విధముగా నీవు నేను దేవునితో ప్రయాణం చేయగలిగితే, ఆ విధంగా పరిశుద్ధత కలిగి దేవుని మాటకు లోబడి దేవుని చిత్తాన్ని జరిగించేవారిగా మన ఆత్మీయ జీవితాలను కట్టుకుంటూ ఇతరులకు మాదిరికరంగా దేవుని చిత్తాన్ని జరిగిస్తూ వెళ్ళినట్లయితే ఇదిగో రేపు మధ్యాకాశానికి దేవుడు వచ్చినప్పుడు ఇదిగో ఆయన బూర ఊదినప్పుడు ఆ బూర శబ్దం వినాలంటే నీవు నేను పరిశుద్ధుడిగా ఉండాలి. ఇదిగో హనోకు లాంటి జీవితం కలిగి జీవించినప్పుడు, హనోకు లాంటి భక్తి కలిగి జీవించినప్పుడు, దేవునికి ఇంపైన భక్తిగా మనం జీవించినప్పుడు నిజముగా నీవు నేను ఆ పరలోకానికి ఎత్తబడతాం. ఇదిగో యేసుక్రీస్తు ప్రభు మధ్యాకాశానికి వచ్చి బూర ఊదినప్పుడు ఆ బూర శబ్దము ఇదిగో పరిశుద్ధులుగా ఉన్నటువంటి వారు, దేవునికి ఇష్టలుగా ఉన్నటువంటి వారు, దేవుని వాక్యానుసారంగా జీవించి ఇదిగో ఈ లోకంలో ఒక గొప్ప సాక్ష్యాన్ని పొందినటువంటి వారు ఇదిగో పరలోకానికి ఎత్తబడతారు, మధ్యాకాశానికి ఎత్తబడతారు, ఆయనతో సంతోషము ఆనందము గడుపుతారు ప్రియులారా. మరి హనోకు యొక్క జీవితాన్ని మనం మాదిరిగా తీసుకోవాలి. హనోకు యొక్క జీవితాన్ని మన జీవితానికి అన్వయించుకోవాలి. దేవునికి ఎలాంటి జీవితం కలిగి జీవించాడు, దేవునితో ఎలా నడిచాడు, దేవునికి ఎలాంటి భక్తిని కనపరిచాడు, దేవుని ఎటువంటి విశ్వాసము కనపరిచాడో మనం ఒక్కసారి గమనించినట్లయితే అలాంటి విశ్వాసం నీకు నాకు కావాలి. అలాంటి విశ్వాసంలో మనం కొనసాగినట్లయితే, అలాంటి విశ్వాసమును పట్టుకొని కడ వరకు మనము దేవునికి ఇష్టలుగా ఉంటే ఆయన పరలోకానికి మనం అలా తీసుకొని వెళ్తాడు. పరలోక రాజ్యంలో నీవు నేను ఉండాలంటే ఇదిగో హనోకులాగా నీవు నేను దేవునితో నడవాలంటే మన విశ్వాసాన్ని ఆయన ముందు ఉంచాలి ప్రియులారా. మన విశ్వాసాన్ని బలపరుచుకోవాలి. మన పరిశుద్ధతను కాపాడుకోకపోతే హనోకు లాంటి జీవితం మనకు దక్కదు ప్రియులారా. ఎందుకంటే ఆయన దేవునితో పరిశుద్ధంగా జీవించాడు, ఆయన దేవునితో సహవాసం కలిగి జీవించాడు, ఆ యొక్క సహవాసంలో ఆనందాన్ని పొందాడు, ఆ సహవాసంలో గొప్ప మేలుని పొందాడు. ఆ మేలు ఏమిటంటే
ఆయన మరణం చెందకుండానే ఈ లోకంలో నుండి కొనిపోబడినట్టుగా మనం సాక్ష్యము చూస్తా ఉన్నాం. లేఖనాలు హెచ్చరిస్తున్నాయి. లేఖనాలు హెచ్చరించుతున్న ఈ యొక్క తరుణంలో లేఖనాలు మనతో మాట్లాడుతున్నటువంటి ఈ చివరి దినాలలో, ఈ అంత్య దినాలలో నీవు నేను ఎలాంటి భక్తి, ఎలాంటి జీవితాన్ని దేవునికి మరి ఇస్తున్నామో ఒక్కసారి మనం గమనించాలి. గమనించుకొని మన ఆత్మీయ జీవితాన్ని లేఖనాలకు అనుగుణంగా దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలకు లోబడి, దేవుడు చెప్పినటువంటి కట్టడాలను అనుసరిస్తూ మన భక్తిని ఆ విధంగా మనం కొనసాగించుకుంటే నిజముగా హనోకు లాంటి జీవితం మనకు సంక్రమిస్తుంది. అలా హనోకు లాంటి జీవితాన్ని మనం పొందగలుగుతాము. ఇదిగో రేపు మరణించి, ఇదిగో ఆయన మధ్యాకాశానికి వచ్చి బూర ఊదినప్పుడు మరణించినటువంటి సమాధుల్లో ఉన్నటువంటి మనము ఇదిగో రెప్పపాటున లేస్తామని లేఖనం హెచ్చరిస్తుంది ప్రియులారా. మరి ఇలాంటి భక్తి నీవు నేను కలిగి ఉండాలి. ఇలాంటి జీవితం నీవు నేను కలిగి ఉండకపోతే ఇదిగో మనం విడిచిపెట్టబడే గుంపులో ఉంటే ఇదిగో భయంకరమైన ఆయా శిక్షను అనుభవించవలసి ఉంటుంది ప్రియులారా. కనుక హనోకు లాంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఈ లోకంలో అనేక మందితో మనం తిరుగుతూ ఉంటాం. ఈ లోకంలో అనేక మందితో సహవాసం కలిగి ఉంటాం. ఈ లోకంలో అనేక మందితో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఆ ప్రయాణము నిన్ను నన్ను లోక ప్రయాణము నిత్య నరకానికి తీసుకొని వెళ్తుంది. లోక ప్రయాణంలో ఇదో నేత్రాశ, జీవపడము, శరీర కోరికలు ఇవి మాత్రమే ఉన్నాయి ప్రియులారా. వీటిని అనుసరించి నడిచే ప్రతి ఒక్కడు ఇదిగో పరలోక రాజ్యానికి వారసుడు కాడని దేవుని లేఖనము ఈ రాత్రికాలం మనల్ని హెచ్చరిస్తూ ఉన్నది ప్రియులారా. ఈ హెచ్చరికను మనం గమనించాలి. ఈ హెచ్చరికను మనము ఇదిగో తీసుకోవాలి. దేవుడు ఈ రాత్రి ఎందుకు మనల్ని హెచ్చరిస్తున్నాడు? చివరి దినాల్లో ఉన్నాము, అపాయకరమైన పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం ప్రియులారా. కనుక మన ఆత్మీయ జీవితాన్ని ఎంతవరకు దేవునికి అంకితం చేయాలి, ఎంతవరకు దేవునితో సహవాసం కలిగి ఉండాలి, హనోకు యొక్క జీవితాన్ని మన జీవితాలకు అన్వయించుకోవాలి. హనోకు జీవితాన్ని మనం ఒక్కసారి లోతుగా మనము ధ్యానించి ఆయన మార్గంలో దేవునికి ఇష్టమైన జీవితాన్ని గడిపినట్లయితే ఆయన మనముల నిత్య మార్గంలోనికి తీసుకొని వెళ్తాడు, నిత్య జీవంలోనికి తీసుకొని వెళ్తాడు. ఈ లోక ఆశలు గతించిపోతాయి ప్రియులారా. ఈ లోకము గతించిపోతుంది. ఇది శాశ్వతమైన దేశము కాదు, శాశ్వతమైన లోకము కాదు, శాశ్వతమైన జీవితాలు కాదు. అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితాలు కలిగినటువంటి ఈ మానవ మనుగడ ఏనాడు దేవుడు మనల్ని పిలుస్తాడో ఆనాడు ఈ లోకాన్ని విడవలసిన వారిగా ఉన్నాం. మరణము రుచి చూడక బ్రతుకు నరుడెవడని లేఖనం హెచ్చరిస్తుంది. ప్రతి ఒక్కడు మరణించవలసిందే. మరణము తథ్యము. అయితే ఈ మరణించక మునిపే ఇదిగో హనోకు లాంటి భక్తి జీవితము, హనోకు లాంటి దేవునితో నడిచే భాగ్యాన్ని మనం కలిగి ఉండాలి. ఒక పరిశుద్ధునితో నడవాలంటే మనము కూడా పరిశుద్ధుడిగా ఉండాలి. ఒక వ్యక్తితో మనం నడవాలంటే ఆ వ్యక్తి పరిశుద్ధుడిగా ఉంటే ఆ వ్యక్తితో మనం నడిచినట్లయితే ఇదిగో మనం కూడా మధ్యాకాశానికి వెళ్తాం. ఆయన బూర ఊదినప్పుడు ఆ మధ్యాకాశానికి మనం ఎగిరిపోతాం ప్రియులారా. అటువంటి జీవితం మనం కలిగి జీవించాలని, అటువంటి భక్తి మనం కలిగి జీవించాలని, హనోకు లాంటి జీవితాన్ని కలిగి, హనోకు లాంటి భక్తి కలిగి, హనోకు లాంటి మరి విశ్వాసము కలిగి మన ప్రయాణాన్ని కొనసాగించినట్లయితే ఈ చివరి దినాల్లో, ఎంత దినాలలో, అపాయకరమైన కాలంలో నిన్ను నన్ను దేవుడు గమనిస్తున్నాడు ప్రియులారా. నా కుమారుడా, నా కుమార్తె, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియలకు తగ్గ ప్రతిఫలము వానికి ఇవ్వటానికి నా దగ్గర ఉన్నదని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మాటను మనం గమనించాలి ప్రియులారా. దేవుడు మన కొరకు ఇదిగో నిత్యము ఇదిగో చేతులు చాచి పిలుచున్నాడు. నా కుమారుడా, నీ హృదయం నాకు ఇమ్మంటున్నాడు. నా కుమారుడా, నీవు నశించుట నాకు ఇష్టం లేదంటున్నాడు. ఇదిగో నీవు నిత్య నరకానికి వెళ్ళుట నాకు ఇష్టం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఇదిగో మీ కొరకు నేను రక్తపు బొట్టును కార్చాను, రక్తము చిందించాను. ఇదిగో మీ పాపములను పరిహరించాను. ఇదిగో పరలోకము నుండి నా మహిమనంతా విడిచిపెట్టి భూలోకానికి వచ్చి భూలోకములో ఇదిగో ప్రతి ఒక్కరి పాపము కొరకు ఇదిగో నేను ప్రాయశ్చిత్త బలిగా అర్పించాను. పాపము కడగబడింది, పాపమును పరిహరింప చేశాను, ఆ పాపము నుండి మిమ్మల్ని విడిపించాను.
నేనుండే స్థలంలో మీరు ఉండాలని ఆశించి వచ్చాను. ఇదిగో మీతో సహవాసం కలిగి ఉండాలని ఆశించాను. ఇదిగో మొదట ఏ ఉద్దేశంతో నేను మిమ్మల్ని సృష్టించుకున్నానో ఆ ఉద్దేశాన్ని మీరు నెరవేర్చేవారిగా ఉండాలి. మీతో సహవాసం కలిగి ఉండాలని, మానవునితో సహవాసం చేయాలని, ఇదిగో నా పోలిక చొప్పున నా స్వరూపమందు నరుణ్ణి నిర్మించుకున్నానని దేవుడు చెప్తూ ఉన్న మాటను మనం గమనించాలి ప్రియులారా. ఆయనతో సహవాసం చేయాలి. ఆ సహవాసం చేయటానికే ఆయన నిన్ను నన్ను రక్షించాడు. ఆ సహవాసం కలిగి ఉండాలనే నిన్ను నన్ను ఆయన ఇదిగో శిలువలో ఆయన రక్తము కార్చి మనములో కడగబడినాడు ప్రియులారా. ఆయన మోయరాని బరువును మోశాడు. ఆయన ఆ యొక్క శరీరము నాగటి చాళ్ళ వలె దున్నబడినది ప్రియులారా. ఆ శరీరము రక్తసిక్తముగా మార్చబడినది. ఆ రక్తసిక్తముగా మార్చబడినటువంటి ఆ శరీరాన్ని ఇదిగో మనం ఒక్కసారి ఆయన వైపు చూద్దాం, ఆయన శిలువ వైపు చూద్దాము. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన ఆ యేసయ్యను మనము రక్షకుడిగా అంగీకరించి ఇదిగో అనోకు లాంటి జీవితం కలిగి అనోకు లాంటి భక్తి కలిగి ఆ భక్తి మార్గంలో మన విశ్వాసాన్ని కాపాడుకోకపోతే నీవు నేను నిత్య నరకానికి పాత్రమవుతాం. ఆ యొక్క నిత్య నరకము నుండి తప్పించబడాలంటే, ఆ యొక్క నిత్య నరకము నుండి మనము ఇదిగో దేవుని రాజ్యానికి వారసులు కావాలంటే ఇదిగో నీవు నేను అనోకు లాంటి జీవితం కలిగి అనోకు లాంటి భక్తి కలిగి ఆయనతో దేవునితో నడవాలి ప్రియులారా. ఆయనతో నడవాలంటే మన విశ్వాస జీవితము ఆత్మీయమైన జీవితము ఇదిగో దేవునికి ఇష్టముగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధమైన జీవితము కలిగిన వ్యక్తిని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు ఈ రాత్రికాలం. ఆ ప్రేమను నీవు నేను పొందుకునేవారిగా ఉండాలంటే, ఆ ప్రేమను నీవు నేను అనుభవించేవారిగా ఉండాలంటే అనోకు లాంటి భక్తి కలిగిన జీవితము, ఆయనతో నడిచే జీవితము, ఆయనతో నడిచే పరిశుద్ధత నీవు నేను కలిగి ఉండకపోతే ఈ చివరి దినాల్లో, ఈ అంత దినాలలో, ఈ అపాయకరమైన కాలంలో, ఈ దుర్దినములలో ఇదిగో మనం భయంకరమైన శిక్షను అనుభవించకుండా మన జీవితాన్ని దేవునికి సమర్పించుకొని ఆయన మార్గంలో నడిచేవారిగా ఉన్నట్లయితే ఆయనతో మనం సహవాసం కలిగి ఆయనతో మనము నిత్యము ఆనందిస్తాము. ఆయనలో సంతోషము కలదు, ఆయన మార్గములో నెమ్మది కలదు, ఆయన మార్గములో జీవము కలదు. నేనే మార్గమును సత్యమును జీవమని చెప్పిన ఆ యొక్క దేవుని మాటలకు మనము లోబడి ఆ మాటల ప్రకారం మనము జీవించినట్లయితే ఇదిగో నిత్య జీవము నీ కొరకు సిద్ధము చేసి ఉన్నాడు. నీ కొరకు ఇదిగో స్థలము సిద్ధపరచడానికి వెళ్ళాను. ఇదిగో నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. నేనుండు స్థలంలో మీరు ఉండటానికి మళ్ళా నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అని చెప్పినటువంటి యేసయ్య ఇదిగో బహు త్వరగా రానై ఉన్నాడు. ఆయన లేఖన ప్రవచనాలు నెరవేరుచున్నాయి. ఇదిగో చివరి దినాల్లో ఉన్నటువంటి మనము ఆయన మాటలను గమనించేవారిగా ఉండాలి. ఆయన మాటల గుండా మనం పరిగెత్తేవారిగా ఉండాలి. ఆయన మాటలను తూచా తప్పకుండా పాటించినట్లయితే ఆయన మార్గములో మనము నడిచిన వారమవుతాం. ఆయన మార్గంలో మనం వెళ్ళేవారిగా ఉంటాము. ఆయనతో సహవాసము కలిగి ఉంటాము. అనోకు లాంటి జీవితము, అనోకు లాంటి భక్తి మనం కలిగి ఉన్నప్పుడు ఆయన మధ్యాకాశానికి వచ్చి బూర ఊదినప్పుడు మనం రెప్పపాట్లు కొనిపోబడతాం ప్రియులారా. అనోకు ఎంత గొప్ప భక్తిపరుడు, ఆ అనోకు ఎంత గొప్ప జీవితాన్ని దేవునికి మరి సమర్పించుకున్నాడు. అందుకనే ఆయన మరణము చూడకుండానే ఆయన కొనిపోబడినట్లుగా సాక్ష్యము చెప్తున్నది ప్రియులారా. అట్టి గొప్ప మరి జీవితాన్ని మనం కలిగి ఉండాలని, అటువంటి గొప్ప విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నట్లయితే ఈ చివరి దినాల్లో నిన్ను నన్ను దేవుడు బహుగా ఆశీర్వదించి ఫలభరితంగా మార్చి అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నిన్ను నన్ను చేసి మనదొక సాక్ష్యముగా నిలవబడాలంటే మనం దేవునికి ఇష్టమై ఉండాలి. దేవుని యొక్క ఇష్టానుసారంగా మనం నడవాలి. దేవుని మాటకు లోబడాలి. అటువంటి జీవితము, అటువంటి భక్తి మనము కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని బహుగా ఫలింపచేస్తాడని మీ అందరికీ ఈ కొద్ది మాటల ద్వారా మిమ్మల్ని అందరినీ ఏడుకుంటూ ఈ మాటలకు తగినట్లుగా మనము జీవించాలని దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప కృపను బట్టి యేసయ్యకు వందనాలు తెలియజేస్తూ నా సమయాన్ని నేను ముగిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్.